బైపాస్ రోడ్లోని టీడీపీ సెంట్రల్ ఆఫీసులో బుధవారం పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రారంభించి మాట్లాడారు. రిపోర్ట్. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలి. తెలుగుదేశం పార్టీ బలం బలగం కార్యకర్తలు. పార్టీ అంటే కమిట్మెంట్ ఉంది కాబట్టే పార్టీ కమిటీలో బాధ్యత కల్పించాం. దేశంలో అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్ అంబాసిడర్ గా సిబిఎన్ అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం చంద్రబాబు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులకు ఇటీవల నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో పాటు కమిటీ సభ్యులందరూ హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ పార్టీ అంటే కమిట్మెంట్ ఉన్నవారు కనుకనే ఈ రోజు పార్టీ కమిటీలో బాధ్యత కల్పించడం జరిగింది. పార్లమెంట్ కమిటీలో మొదటిసారి ఎన్నికైన వారు 83% మంది ఉన్నారు. సీనియర్లను జూనియర్లను నేను సమానంగా గౌరవిస్తాను. పనిచేసే వారిని ప్రోత్సహిస్తాను. దానికి మరో ఉదాహరణ అన్నారు. చంద్రబాబు ముందు చూపుతో మనల్ని నడిపిస్తున్నారు. 1995లో ఐటీ తీసుకువచ్చినప్పుడు ఆనాటి పాలకులు ఎగతాళి చేశారు. కంప్యూటర్ అన్నం పెడుతుందా అన్నారు. నేడు సైబరాబాద్ చూస్తే అర్థమవుతోంది. మీ కుటుంబాల్లోనే కనీసం 50% మంది ఆ ఐటీ వల్లే బాగుపడ్డారు. నేడు అనేక పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయంటే కారణం చంద్రబాబు నాయుడు. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్, కాగ్నిజెంట్ వంటి పరిశ్రమలు ఏపీకి వస్తున్నాయి. మన నాయకుడు సంక్షేమం అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని పద్ధతి ప్రకారం నిలబెట్టుకున్నాం. దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షన్ చెల్లిస్తున్నాం. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో మార్పులు రావాలని నేను కోరుకుంటున్నాను. పార్టీలో సంస్కరణల కోసం కృషి చేస్తున్నా. ప్రతి పార్టీ పదవికి టర్మ్ లిమిట్ ఉండాలని ప్రతిపాదించాను. అది నాకు కూడా వర్తిస్తోంది. ఒక వ్యక్తి ఒకే పదవిలో 2 సార్లు కంటే ఎక్కువ ఉండకూడదు. అతను ప్రమోట్ కావాలి. సామాన్య గ్రామ పార్టీ అధ్యక్షుడు ఎందుకు పొలిట్ బ్యూరో వరకు రాకూడదని నేను మాట్లాడడం జరిగింది. ఇది మన పార్టీ, మన కుటుంబం. జిల్లా పార్టీ కమిటీల స్థానంలో పార్లమెంట్ పార్టీ కమిటీ తీసుకువచ్చేందుకు నాకు 18 నెలల సమయం పట్టింది. పొలిట్ బ్యూరోలో పోరాడాను. నమ్మిన సిద్ధాంతాల కోసం మనం 100 సార్లైనా పోరాడాలి. పార్టీ సొంతిల్లు, ప్రభుత్వం కిరాయి ఇల్లు లాంటిది. పార్టీ కార్యాలయానికి సమయం కేటాయించాలి. చంద్రబాబుకి ఎంత పని ఒత్తిడి ఉన్నా వారానికోసారి పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. కార్యకర్తలను కలుస్తున్నారు. శిక్షణా తరగతుల కార్యక్రమాలకు కూడా చంద్రబాబు హాజరవుతున్నారు. అనేక రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్లు ఉన్నా ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు, పవనన్న కలిసికట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు పరిగెడుతున్నాయి. విశాఖకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ తీసుకువస్తాం. కేంద్ర సహకారం లేకపోతే మనం అనుకున్న కార్యక్రమాలు చేయలేం. దీనిని అందరూ గుర్తుపెట్టుకోవాలి. పార్టీ నేతలు అలక వీడాలి. ప్రతిపక్షంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా మన నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. అలక వల్ల మనం నష్టపోతాం. ఏదైనా ఉంటే పార్టీలో పోరాడాలి. మరోవైపు నారా లోకేష్ యువగలం పాదయాత్రకు 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వేడుక నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పార్టీ నాయకులు మంత్రి నారా లోకేష్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలు, జోనల్ కోఆర్డినేటర్లు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.